నమస్తే వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను రవి ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్టు ప్రభు మాలెంపాటి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేసి మదుపుదారులు వారి సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు ఇక ప్రభు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అండి రైట్ నిన్నైతే లాభాల్లో ముగిసాయి స్టాక్ మార్కెట్లో ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఇవాళ ఎక్స్పైరీ డే ఇవాళ సో వాలటాలిటీ ఉంటుంది సాధారణంగా అది కాక కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి సో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి ప్లస్ బ్లాక్ డీల్ కూడా 4 ఉన్నాయి ఇవాళ బ్లాక్ డీల్స్ కూడా ఉన్నాయి సో ఈ యుఎస్ కూడా షట్ డౌన్ అయినప్పుడు ఎకనామిక్ డేటా ఇప్పుడు దాకా రిలీజ్ చేయాల అందుకని ఇప్పుడు ఎమ్మటే కంటిన్యూషన్ థర్స్డే నుంచి స్టార్ట్ అవుతాయి ఎకనామిక్ డేటా అంతా అందుకని నిన్న నైట్ ఆ ఎక్స్పెక్టేషన్తో కొంచెం యుఎస్ మార్కెట్స్ అన్నీ పడ్డాయి సో ఎన్విడియా రిజల్ట్స్ కూడా ఉన్నాయి అంటే మార్కెట్ అవర్స్ తర్వాత రేపు అనుకుంటా సో దానివల్ల గిఫ్ట్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ చూపిస్తోంది మనం కూడా గ్యాప్ డౌన్ కొంచెం అంటే ఈ మధ్య కొంచెం వాళ్ళని ఫాలో అవుతున్నా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డిటాచ్ అవుతున్నాం సో నవంబర్ సిరీస్లో ఎఫ్ఐఎస్లో కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు అదొకటి మెయిన్ మార్కెట్ కావాల్సింది మెయిన్ ట్రిగర్ పాయింట్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అది ఎప్పుడైనా జరగచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ ప్లస్ మన పారామీటర్స్ అన్నీ బాగున్నాయి ఇది జీడిపి కూడా 28th నవంబర్ వస్తుందండి అది 7.2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నీ పాజిటివ్ ఉన్నాయి మనకి సో మేజర్ ఇది ఈ ఇండియా ట్రేడ్ డీల్ కనుక వస్తే మనకు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉంటుంది సో మేజర్గా చూస్తే హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ నిఫ్టీ పెరుగుతున్నా హెచ్డిఎఫ్సి ఐసిఎఫ్సి కొంచెం స్తబ్దతగానే డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉన్నాయి ఎందుకంటే మనం అనుకున్నాం కదా 27% కొంచెం పర్సెంటేజ్ తగ్గిస్తున్నారని సో ఆ పర్సెంటేజ్ తగ్గిస్తున్నారు కాబట్టి బ్యాంకులు పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు దాకా గవర్నమెంట్ బ్యాంకుల్లో 4 డిజిట్ టచ్ అయింది లేదు చాలా రోజుల తర్వాత ఎస్బీఐ ఇప్పుడు టచ్ అయింది 4 డిజిట్ సో గవర్నమెంట్ బ్యాంకులు పెరుగుతున్నాయి ప్రైవేట్ బ్యాంకులు కొంచెం ఇదిగా ఉన్నాయి ఆ 2 బ్యాంకులు మిగతావి పెరుగుతున్నాయి సో బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హై మనం అనుకున్నట్టు 59,650 అంటే 59,000 వరకు వచ్చింది నిన్న సో ఈ 26,100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది లాస్ట్ 2 టైమ్స్ కూడా 26,100 వెళ్ళి కిందకు వచ్చింది సో ఇవాళ కూడా కొంచెం ఎక్స్పైరీ కాబట్టి కొంచెం డౌన్ సైడ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ రైట్ ప్రభు గారు మనకు కాలర్స్ వెయిట్ చేస్తున్నారు రంగారావు గారు ఘంటసాల నుంచి రంగారావు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి నమస్తే ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు కెనరా బ్యాంక్ 108 ఉన్నాయండి ఇది ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది ఎక్కడ స్టాప్ లాస్ పెట్టి రన్ చేయాలి ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి రంగారావు గారు కెనరా బ్యాంక్ అండి కెనరా బ్యాంక్ మీరు లాస్ట్ టైం మనం అనుకున్నట్టు 122 దాటితే 155 దాకా పోద్ది అనుకున్నాం దాదాపు అక్కడ దాకా వచ్చినాయి చూడండి ఆ లెవెల్ దాటితే వస్తుంది 150 నిన్న ఇది ఇవాళ కూడా 150 ఉంది సో ఏదేమైనా మీకు 155 దాకా టార్గెట్ అనుకున్నాం ట్రెండింగ్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా ప్లస్లోనే ఉంది ఎందుకంటే బ్యాంక్ ఆర్బీఐ ఇది మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చింది సో డెఫినెట్గా కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు ఇంకొంచెం 55 దాకా రావచ్చా అంటే అవకాశం ఉందండి డెఫినెట్గా ఉంది కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఉంటే మటుకు ఫ్రెష్ బయింగ్ మటుకు ఇప్పుడు వద్దండి ఎందుకంటే పెద్ద ప్రాఫిట్స్ అనేది ఎక్కువ కనపడదు రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 59,650 కనుక బ్యాంక్ నిఫ్టీ టచ్ అయినప్పుడు అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు ఫ్రెష్ అయితే మామూలుగా అయితే కొన్ని పెరగని బ్యాంకులు ఏదన్నా ఉంటే అలాంటివి కొనుక్కోవచ్చు గ్రాఫ్ ఆల్ టైమ్ హైకి దగ్గర ఇంకా దూరం ఉంది ఒక 5-10% దూరం ఉంది అలాంటివి కొనుక్కోవచ్చు సో ఇప్పుడు ఆల్రెడీ మనం అనుకున్న దాంట్లో కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయ్యి 150 దాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉంటే 155 దాకా వెయిట్ చేసే అవకాశం ఉంటుందండి ఈ 150 నుంచి 155 దగ్గర ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది సో అది మనం అబ్జర్వ్ చేసుకోండి రైట్ మరో కాలర్ కృష్ణారావు గారు మనకి వైజాగ్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు కాఫీ డే 60లో ఉన్నా సార్ ఎక్కడ యావరేజ్ చేయమంటారు ఏంటి సార్ అడగాలి కాఫీ డే సార్ ఓకే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ యాక్చువల్గా ప్రాబ్లం ఏం లేదు మరి ఆయన ఎందుకు ఇది చేశారో తెలీదు కానీ ఆమె కష్టపడి డెట్ మొత్తం కంప్లీట్ చేస్తోంది దాదాపుగా మోర్ దాన్ 50% క్లియర్ చేసిందండి ఆమె సో నిజంగా ఫ్యాంటాస్టిక్ చెప్పచ్చు ఎందుకంటే ఆ డెట్ ఇంకా కొంచెం పర్సంటేజ్ ఉంది ఆ డెట్ క్లియర్ అయినాక కొంచెం మూమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అప్పుడు వీళ్ళకి ప్రాఫిట్ ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ అటు పోతూ ఉంటాయి కదా అప్పులు కట్టాలంటే అవి పోతూ ఉంటాయి కదా సో అప్పు అనేది ఇంకా కొంత పర్సంటేజ్ ఉంది అది తీరిన తర్వాత కానీ దీంట్లో మూమెంట్స్ రాదు అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది రైట్ ప్రభు గారు మనకి రామకృష్ణ గారు భీమవరం నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్
రైట్, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ అదాని ఎంటర్ప్రైజెస్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ రేంజ్ లో ఎంటర్ అవచ్చు సార్. అదాని ఎంటర్ప్రైజెస్ కొచ్చిన్ షిప్ యార్డ్. కొచ్చిన్ షిప్. అవును సార్. అన్ని రెండు ఫ్రెష్ బయింగ్ కదా సార్? ఫ్రెష్ బయింగ్ సార్, ఈ టైంలో ఫ్రెష్ బయింగ్. ఓకే. అదాని ఎంటర్ప్రైజెస్ మీరు 2472.3% ప్లస్లో ఉంది సార్ ఇవాళ. మీకు ఇది బ్రేక్అవుట్ అయింది, ఇది కొనొచ్చు సార్. ఇది లాంగ్ హోల్డింగ్ అయితే మీరు షార్టా లాంగ్ అండి? లాంగ్ అయితే కొనుక్కోవచ్చు సార్. షార్ట్ అయితే మీకు 2600 ఆ రేంజ్ వరకు రావచ్చు, అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు మీకు. రెండోది ఏమన్నారు? కొచ్చిన్ షిప్ యార్డ్ కదా, రైట్. 1 సెకండ్. కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి మీకు 1722 ఇవాళ న్యూట్రల్ ఉంది సార్. ఇది కొంచెం అంటే కన్సాల్ట్ పెద్ద పడట్లేదు కానీ రేంజ్ బౌండ్ మీకు 1600 నుంచి 1800, 1790, 1750 ఆ రేంజ్లోనే ఉంది. సో ఎప్పుడైతే మీకు 1810 క్రాస్ అయిందో కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది సార్. 1810, 1820 క్రాస్ అయినప్పుడు కొంచెం ఫైర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెష్ బయింగ్ అయితే అక్కడ చేయొచ్చు. ఆల్రెడీ ఉంటే మటుకు ఆ రేంజ్ చూడండి, ఆ క్రాస్ అవుతున్నప్పుడు మళ్ళీ అక్కడ కొనుక్కోవచ్చు. రైట్ ప్రభు గారు, మరో కాలరు రాజా గారు పొత్తూరు నుంచి కాలరు వెయిట్ చేస్తున్నారు. రాజా గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ అపోలో మైక్రో సిస్టమ్ సార్ బై చేయాలనుకుంటున్నాను సార్. లాంగ్ టర్మ్ కి. లాంగ్ టర్మ్కి 270 చెప్తాను సార్. 0.38%. ఇది కొంచెం పైనుంచి ప్రాఫిట్ బుకింగ్లో ఉంది సార్. ఇది 325 ఆర్ 2 టైమ్స్ డబుల్ టాప్ 2 టైమ్స్ వచ్చి మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ ఏదైనా మీకు 295 to 300 క్రాస్ అయినప్పుడు మళ్ళీ ఆ రేంజ్ థర్డ్ డబుల్, ఎందుకంటే డబుల్ టాప్ కానీ రెసిస్టెన్స్ కానీ డబుల్ బాటమ్ కానీ వచ్చినప్పుడు థర్డ్ టైం కట్ అవుతుంది. అక్కడ నుంచి యూటర్న్ తీసుకున్నప్పుడు 2 టైమ్స్, థర్డ్ టైం కట్ అవుతుంది. అలానే బ్రేక్అవుట్ కూడా అంతే అవుతుంది. 2 టైమ్స్ అక్కడ దాకా వెళ్ళి వచ్చినప్పుడు ఇప్పుడు నిఫ్టీ కూడా 2600, 26,100 2 టైమ్స్ వచ్చింది మనకి. సో థర్డ్ టైం కనుక 26,100 క్రాస్ అయితే ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అట్లానే స్టాక్ కూడా మనం చూడాలి. సో థర్డ్ టైం కనుక ఆ రేంజ్ క్రాస్ అయితే ఇంకొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీరు ఏదైనా కొనాలంటే మటుకు 295 అది క్రాస్ అవుతున్నప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే ఎంటర్ అవ్వండి. రైట్, లాంగ్ టర్మ్ మంచిదేనండి, నో డౌట్ ఎట్ ఆల్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. చెప్పండి. మరో కాలరు బాబ్జీ గారు ఒంగోలు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. బాబ్జీ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ ఏ మార్నింగ్ స్టాక్ సార్. గురించి అడగాలనుకుంటున్నారు? సార్ రీకో ఆటో డెంటా సార్. రెండోది ఏంటండి? డెల్టా. డెంటా DNTA. డెంటా. డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ అదే కదండి. 398 ఉంది సార్. 1.28% ప్లస్లో ఉంది ఇవాళ. సో ఇది కూడా కొంచెం పైనుంచి ప్రాఫిట్ బుకింగ్లో ఉంది సార్ ఇది. సో 445 అనేది అక్కడ దాకా వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దండి, కొంచెం డౌన్ అవుతుంది, కొంచెం ఆగండి. అది మీరు రికో ఆటో అయితే 150 నడుస్తుంది. ఇవాళ 4.5% పెరిగింది సార్. ఇది బ్రేక్అవుట్ అయింది బాగా. మీకు కింద నుంచి 80 నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. 115 కనుక కొంచెం క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. 115 దాకా ఛాన్స్ ఉంది సార్. రైట్ ప్రభు గారు, మరో కాలరు సుధాకర్ గారు అనంతపురం నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకటి వచ్చేసి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 990లో బై చేశాను. ఓకే, షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి. ఓకే. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వచ్చేసి 1037 ఉంది సార్. ఇవాళ న్యూట్రల్ ఉంది. కొంచెం షార్ట్ టర్మ్ టార్గెట్ అంటే మీకు కొంచెం ట్రెండ్ కొంచెం కన్సాలిడేషన్లో ఉంది సార్. కొంచెం టైం పట్టుద్ది, కొంచెం హోల్డ్ చేసుకోండి, బట్ టైం పడుతుంది. మీకు ఎప్పుడైనా 1080 క్రాస్ అయిందంటే కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం వెయిట్ చేయండి, కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది సార్. రైట్ ప్రభు గారు, మరో కాలరు రాజశేఖర్ గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ టాటా స్టీల్ గురించి సార్. టాటా స్టీల్ ఫ్రెష్ బయింగ్ అండి? ఫ్రెష్ బయింగ్ సార్. మీరు ఫ్రెష్ బై ఏ రేట్లో కొంటే ఏ రేట్లో కొన్నారు? ఫ్రెష్ బయింగా? రాజశేఖర్ టాటా స్టీల్. టాటా స్టీల్ అదే మీరు అంటే అవును సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రాజశేఖర్ గారు. రైట్, ఫ్రెష్ బయింగ్ సార్. ఫ్రెష్ బయింగ్ ఓకే. 172 నడుస్తుంది సార్. అది కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది సార్. ఇది కూడా జనరల్గా టాటా స్టీల్ కొంచెం స్టీల్ కొంచెం ఇదిగా ఉంది, మీకు ప్రాఫిట్ బుకింగ్లో ఉంది కాబట్టి కొంచెం ఆగండి. ఫ్రెష్ బయింగ్ అయితే ఇప్పుడు వద్దనండి, కొంచెం ఆగండి.
రైట్ ప్రభు గారు. మరో కాలరు మణికంఠ గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. మణికంఠ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే సార్. రైట్, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? ఇది క్రిప్టో గురించి అడుగుదాం అనుకుంటున్నాను. క్రిప్టోలో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? సార్ ఇప్పుడు క్రిప్టో మన పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఇఫ్ ఏమైనా అయితే డిజిటల్లో వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం. డిజిటల్లో మనం ఏదైనా చేసామనుకోండి బాగానే ఉంది, క్యాపిటల్ ఎక్కువ పెట్టామనుకోండి, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఏంటి పరిస్థితి? ఎవరిని అడుగుతాం? ఎక్కడ అసలు ఎవరుంటారు? అసలు మనుషులే కనపడరు కదా. ఇప్పుడు అదే మీరు ప్రాఫిట్ ఏదన్నా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో మ్యూచువల్ ఫండ్స్లో కానీ వచ్చిన ప్రాఫిట్ ఏదన్నా నాకు 25,000 వచ్చింది, ఒక 50,000 ప్రాఫిట్ ఉందంటే ఆ ప్రాఫిట్ పెట్టండి, పోయినా పర్వాలేదు అనుకోండి, మనకేం కాదు. సపోజ్ క్యాపిటల్ పెట్టామంటే ఇబ్బంది పడతాం. ఎందుకంటే $1,25,000 ఎక్కడ, $91,000 ఎక్కడ, ఇంకా కట్ అవుతుంది. 82,000 వరకు వస్తుందంట, $82,000 వరకు, $1,25,000 వెళ్ళింది అది. సో ఎందుకంటే దానికి ఏమి ఎక్స్చేంజ్ కంట్రోల్ కానీ ఏమి ఉండవు దానికి. సో డెఫినెట్గా మనం అలాంటి వాటిల్లో వాటంగా ఉన్నప్పుడు ఓకే, గాలివాటం ఉన్నప్పుడు అదే అలలో వచ్చినప్పుడు దాంతోపాటు ఉంటే ఓకే. ఎదురు ఇదే అనుకోండి పరిస్థితి ఏంటి? మన క్యాపిటల్ పోయిందనుకోండి, మళ్ళీ ఎత్తుకోవాల్సి వస్తుంది. దయచేసి మీరు నేను అన్న ప్రకారం ప్రాఫిట్ ఉంటే ట్రయల్ కోసం ఏదైనా ట్రంప్ కార్డు కోసం చేయండి, అంతేగాని టోటల్గా క్యాపిటల్ తీసుకెళ్ళి దాంట్లో పెడతానికి మటుకు నేను సజెస్ట్ చేయను. రైట్ ప్రభు గారు. మరో కాలరు మహేష్ కుమార్ గారు విజయవాడ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. మహేష్ కుమార్ గారు మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? కేన్స్ టెక్నాలజీ అండి. సార్ సెయింట్ టెక్నాలజీ? అవును, KAYNES కేన్స్ టెక్నాలజీ. ఓకే, కేన్స్ టెక్నాలజీ ఇస్ వెరీ గుడ్ కంపెనీ సార్. గేమ్ చేంజర్ కంపెనీలు ఇవన్నీ. లాంగ్ టర్మ్, ఇట్స్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇవన్నీ. సో మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అండి? ఆల్రెడీ ఉన్నాయా? ఆల్రెడీ ఉన్నాయండి. ప్రాఫిట్ బుకింగ్లో ఉంది సార్, అది బాగా ఇది ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా చెప్పిన ప్రకారం, గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఇప్పుడు దాకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ నానో చిప్సే చేసాం. ఇప్పుడు గుజరాత్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మేజర్ స్క్రిప్ట్స్ కూడా 27 మిడ్ నుంచి 28 ఎండ్ లోపల మనం ఎక్స్పోర్ట్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏ కంపెనీలు సపోర్ట్ చేస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే మూమెంటంలో ఉంటాయి, బాగానే ఉంది. ఆ కంపెనీ కూడా ఎలా చేస్తుంది, వాళ్ళ డైరెక్షన్ ఏంటి, వాళ్ళ ప్రొజెక్షన్స్ ఎలా ఇస్తున్నారు, అది కూడా మనం కన్సిస్టెంట్గా దానికి వాచ్ చేస్తూ ఉండాలి. కేన్స్ టెక్నాలజీస్ గుడ్ కంపెనీ. ఫర్దర్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ కూడా ఎట్లా ఉంది చూడాలి. 28లో మనకి ఈ కంపెనీస్ అన్ని గేమ్ చేంజర్ వస్తాయి, మంచి కంపెనీస్ అన్ని ఫ్లరిష్ అవుతాయి. సో డెఫినెట్గా సో అప్పటి నుంచి మనం మనకే కాదు బయటికి ఎక్స్పోర్ట్ చేసే ఇది కూడా చేస్తామని గవర్నమెంట్ చెప్తోంది. సో మేబీ 28లో వస్తే మనకి ఇదే కదా బయటికి. ఇప్పటి నుంచి మనం బయటికి తెచ్చుకున్నాం, తైవాన్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి తెచ్చుకున్నాం. సో మనమే బయటికి పంపిస్తున్నామంటే సో వెరీ గుడ్ గేమ్ చేంజర్ అనుకోవచ్చు ఇండియాకి. సో కాకపోతే ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి, ఆల్రెడీ కొంచెం పెరిగి ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. లాంగ్ టర్మ్ అయితే బెస్ట్ అండి, ఇట్స్ మల్టీ బ్యాగర్స్. రైట్ ప్రభు గారు. మరో కాలర్ రమేష్ గారు మిర్యాలగూడ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? LG ఎలక్ట్రానిక్ గ్రో ఫ్రెష్ బై చెప్పండి. ఏదండి? LG ఎలక్ట్రానిక్ గ్రో. LG ఎలక్ట్రానిక్స్. ఓకే, గ్రో అండి, రెండోది గ్రో. ఓకే సార్, గ్రో 1,00,000 కోట్ల దాకా వచ్చింది. సో అది కొంచెం నిలబడుతుందా లేదా చూడాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు, మోతీలాల్ కూడా 59,000 crores. ఆ రెండు వేరే కొన్ని 2-3 కంపెనీలు కలిపినా కానీ 1 lakh crores అవట్లా. బట్ ఈ 1 lakh crore అనేది అయిందంటే నిజంగా గ్రేటే. బ్రోకింగ్ కంపెనీ అంతవరకు వెళ్ళిందంటే ఫ్యాంటాస్టిక్ అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు 120 వరకు వస్తుందా, 100 వరకు వస్తుందా, నిలబడుతుందా అనేది ముఖ్యం. సో మనం దీన్ని కీన్గా అబ్జర్వ్ చేయాలి. మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే మటుకు ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ ఎట్లా ఉన్నాయి, కన్సిస్టెంట్గా ఉన్నాయా లేవా, దట్స్ మెయిన్ థింగ్. అది న్యూ అకౌంట్స్, కొత్త అకౌంట్స్ పెరుగుతున్నాయా లేవా చూసుకుంటే బెస్ట్. అది అలా మనం వాచ్ చేస్తూ ఉండాలి. సో LG ఎలక్ట్రానిక్స్ అంటున్నారా, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. 1623 ఉంది, ఆల్రెడీ మీకు IPOలో అలాట్ అయినట్టున్నాయి. సో డెఫినెట్గా మీకు ఇది లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి సార్, ఏం పర్వాలేదు. రైట్ ప్రభు గారు. మరో ఫ్రెష్ అయినా మీరు ఇక్కడ 1640 క్రాస్ అవుతున్నప్పుడు కొనుక్కోండి మళ్ళీ. రైట్ ప్రభు గారు. మరో కాలరు ఏడుకొండల గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఏడుకొండల గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సెక్యూరిటీ గురించి అడగాలనుకుంటున్నాను సార్. ఎంతలో కొన్నారండి? నేను 43 మీద కొన్నానండి. 52 ఉంది, దాని పొజిషన్ ఏంటి?
50-80 ఉంది సార్ ఇవాళ. 50 దాదాపుగా కొంచెం డౌన్ సైడే ఉంది. 54-58 30th అక్టోబర్ అక్కడికి వచ్చింది. అక్కడ నుంచి కొంచెం ఉంది మనకు కనుక 49-50 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కన్సిస్టెంట్గా అప్పర్ సైడ్ ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది సార్. రిజల్ట్స్ పరంగా చూస్తే పర్వాలేదు, సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి, రిజల్ట్స్ బాగున్నాయి, కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది కాబట్టి కొంచెం ఆ లెవెల్స్ చూసుకుంటే బెస్ట్. మీరు మళ్ళీ పెరగాలంటే మీరు ఆ రేంజ్ 50 దగ్గర మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అక్కడి నుంచి యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ 50 నుంచి తీసుకొని మళ్ళీ తీసుకుంటే ఓకే. కట్ అయిందంటే కొంచెం 45 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్, అది వాచ్ చేయండి. రైట్ ప్రభు గారు. మరో కాలరు లక్ష్మీరాజన్ గారు కరీంనగర్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. లక్ష్మీరాజన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మీరు ఒకటి జిఎంఆర్ పవర్ గవర్నర్ చెప్పారు 115 లా తీసుకున్నా, ఇప్పుడు మరి పెరుగుతుంది, తీసేయాలని ఉందని అమ్మాలా అని. ఏది సార్? జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్. ఓకే, 130 ఉంది సార్ చెప్పారు మీరు. 115 లా తీసుకున్నా, అప్పుడు 115. ఓకే ఓకే. ఇంకొకటి ఎల్కాన్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ చేస్తున్నా. ఎలికాన్ ఇంజనీరింగ్. ఓకే, ఇది జిఎంఆర్ పవర్ వచ్చేసి మీకు 130 ఉంది సార్, 2% పెరిగింది ఇవాళ కూడా. ట్రెండ్ అప్పే ఉంది, 135 దాకా చూస్తుంది. ఆ 135 దగ్గర అక్కడ చూద్దాం మళ్ళీ పొజిషన్, ఎందుకంటే అప్పటికి మళ్ళీ పొజిషన్ బట్టి చూసుకోవాలి. 135 దాకా స్ట్రాంగ్ అప్పర్ సైడ్ పై చూపే ఉంది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది, హోల్డ్ చేయండి, ఏం పర్లేదు. ఏది మనం ఒక్కోసారి ఏమనుకుంటే మార్కెట్ డైనమిక్ మనం అనుకునేది ఉండదు, అది కనుక యూటర్న్ తీసుకుంది మనకు తగ్గుతుంది అన్నప్పుడు అమ్మేసేయండి ఎమ్మటే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో లెవెల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలికాన్ ఇంజనీర్ ఫ్రెష్ బయింగ్ అన్నారు, 540 ఉంది, 1% డౌన్లో ఉంది సార్ ఇవాళ. ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, డౌన్ సైడ్ ఆగండి. మీరు 550 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు ఎంటర్ అవ్వండి, అప్పుడు 650 దాకా వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఆ లెవెల్స్, ఆ రేంజ్ బౌండ్ చూడండి, దాదాపుగా ఆ రేంజ్ బౌండ్లోనే కదులుతుంది. మళ్ళీ ఆ రేంజ్ వచ్చినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. రైట్ ప్రభు గారు. మరో కాలరు సాయి కిరణ్ గారు కోకట్పల్లి నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సాయి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ ఈ స్టాక్ ఇంతకు ముందు నేను 2-3 టైమ్స్ తీసుకొని లాస్ అయిపోయినాను సార్. అది కాకుండా ఇప్పుడు పేటిఎం లో డైలీ వైజ్ గా ఇస్తున్నారు, చూసారా సార్? డైలీ వైజ్గా ఏమొస్తున్నాయండి మీకు? పేటిఎం లో 251, 500 అట్లా డైలీ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంటుంది సార్ ఆటో డెబిట్ కింద. దేంట్లో అండి? ప్రొడక్ట్ పేటిఎం లో సార్, ఇది మన మ్యూచువల్ ఫండ్ కి సంబంధించినవి, ఎవ్రీడే కట్ అయిపోతూ ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఏ ఫండ్ లో పెడుతున్నారు? వాళ్ళు పేటిఎం తీసుకుంటుంది, ఓకే, మీరు ఎస్ఐపి పెట్టారు, బాగుంది. ఏ ఫండ్ లో పెట్టారు అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సపోజ్ చూస్తే మీ వాయిస్ చూస్తే ఏజ్ చిన్నదిలా ఉంది. సపోజ్ మీరు టార్గెట్ పెట్టుకుని 25 years టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, 1% ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఇదివరకు 12 to 15%, 17% వచ్చాయి ఏది రిటర్న్ సిఏజిఆర్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గివింగ్ 20 to 30% అబోవ్. మోతీలాల్ ఫండ్ ఉంది, మిడ్ క్యాప్ ఫండ్ 35% అబోవ్ ఉంది సార్. సో 1% ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకని మీకు సెలెక్ట్ చేసేది వాళ్ళు ఏదో చెప్తున్నారు అనేసి ఇప్పుడు బ్యాంకులు అకౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది, ఎందుకంటే పైనుంచి ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ప్రోడక్ట్ అమ్మాలి, వచ్చిన ప్రోడక్ట్. అట్లా ఆబ్లిగేషన్ ఉన్నాయి కాకుండా ఆ ఫండ్ కూడా మీరు స్టడీ చేయండి. లాంగ్ టర్మ్ మంచిదా కాదా, ఈ ఫండ్ ఫ్లరిష్ అవుతుందా లేదా, దేంట్లో పెడుతున్నారు అంటే ఫ్యూచర్ స్టాక్స్లో పెడుతున్నారా, గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్లో పెడుతున్నారు, ఇవన్నీ ఉంటాయి. మీకు అలాంటివన్నీ చూసుకొని అలాంటి ఫండ్స్లో లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోవచ్చు. షార్ట్ టర్మ్ అంటే ట్రెండ్ ప్రకారం పెట్టుకొని రాగానే 1 year ప్రాఫిట్ రాగానే తీసేయచ్చు. లాంగ్ టర్మ్ కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిదండి. రైట్ ప్రభు గారు. మరో కాలరు ప్రభాకర్ గారు పరిగి నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ ఇన్ఫోసిస్ ఈ రేట్ లో కొనొచ్చా? అట్లనే టాటా మోటార్స్ కూడా కొనొచ్చాను. టాటా మోటార్స్ కూడా కొనొచ్చండి, అండర్ వాల్యూ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. టాటా మోటార్స్ కూడా కొనొచ్చు, లాంగ్ టర్మ్ అయితే కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే వాళ్ళు ఈవీలో బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. రిటర్న్స్ రావాలంటే మనకి ఈవీ నుంచి పూర్తిగా వెళ్ళాలి కదా, మన ఫజల్ ఫ్యూయల్ నుంచి రావాలి కాబట్టి కొంచెం టైం పట్టింది టాటా మోటార్స్ అయితే. బట్ లాంగ్ టర్మ్ బెస్టే. సో అది కూడా ఈ మధ్య కూడా చేశారు కదా, సో పెరిగే ఛాన్స్లే ఉంటాయి లాంగ్ టర్మ్ అయితే. ఇన్ఫోసిస్ అంటే మీరు 1493 ఉంది సార్. 1493 బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే ప్రస్తుతానికి ఏదండి? ఐటీ ఇండెక్సే. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి అంటున్నారు, కాకపోతే షట్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఆ ఎకనమిక్ డేటా ఇప్పుడు దాకా రాలేదు. వాళ్ళకి డిసెంబర్లో రేట్లు కట్ చేయకపోవచ్చు అనేది ఒక న్యూస్ వస్తుంది. సో ఇప్పుడు చేయకపోయినా నెక్స్ట్ క్వార్టర్, ఆ పైన క్వార్టర్లో వాళ్ళ సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేస్తుందనే ఉద్దేశం. జనరల్గా కట్ చేసినప్పుడు ఈ కంపెనీస్ అన్ని బాగానే ఉంటాయి. మన దగ్గర కూడా 0.25%, 1% బిలో ఉన్నాం ఇన్ఫ్లేషన్.
సో డెఫినెట్గా అది 1% బిలో ఉన్నాం కాబట్టి డిసెంబర్లో మనకు కూడా కట్ చేయకపోవచ్చు. అంత తగ్గినప్పుడు ఇంట్రెస్ట్ తగ్గించారు కదా. సో ఈ క్వార్టర్కి పెద్ద మూమెంట్ రాకపోయినా నెక్స్ట్ క్వార్టర్కి రావచ్చా అంటే ఒక 25 బేసిస్ పాయింట్ చేయొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. టెక్ షేర్స్ మళ్ళీ ఆల్ టైమ్ హై నిఫ్టీ క్రాస్ అయ్యి ఫ్రెష్ ఆల్ టైమ్ హై రావాలి, మళ్ళీ ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఫస్ట్ ఉండేది టెక్ షేర్స్, బ్యాంకింగ్ షేర్స్. నేను కంటిన్యూస్గా గంటాపదంగా చెబుతూనే ఉన్నా. బ్యాంక్ నిఫ్టీ చూడండి 59,650 క్లియర్ చెప్తే 59,000 వరకు వచ్చింది. 59,650 రాదా అంటే రావచ్చు. ఎవరైనా ప్రాఫిట్ ఉన్నప్పుడు అక్కడ బుక్ చేసుకోమన్నా, అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు ఎవరైనా. అట్లానే ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ లాంగ్ టర్మ్ పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మళ్ళీ అక్కడ ఎక్కడైతే లాస్ట్ సెప్టెంబర్లో రేట్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళే ఛాన్స్లే ఉంటాయి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సిల్వర్ 5 కేజీలు తీసుకున్నానండి, కిలో 1,60,000 మీద. ఇప్పుడు డౌన్ అవుతుంది కదా, ఉంచొచ్చా లేకపోతే అమ్మేయచ్చు? అంటే మీ దృక్పథం ఏంటంటే షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అని పెట్టారా? లాంగ్ టర్మ్ అనే పెట్టానండి, కాబట్టి డౌన్ అవుతుంది కొద్దిగా డౌట్ ఉంది. అనగా 5 లక్షలు ఒకేసారి పెట్టారు. 5 కేజీలు పెట్టారు. 5 కేజీలు. సో దట్స్ ద డిఫరెన్స్. ఎప్పుడైనా ఏదన్నా మనకు పెరుగుతుంది అనుకున్నప్పుడు కూడా కొంచెం స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. 1 లక్ష, 2 లక్షలు, 1,50,000 అట్లా ఏదో ఒక పార్ట్గా చేస్తే మంచిది. ఎందుకంటే అప్పుడు ఏమవుద్దంటే ఒకవేళ పెరిగిన హయ్యర్ హైస్లో వస్తుంది, తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్లో వస్తుంది. అది బెస్ట్ కదా. మనకు తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్ వస్తే మన యావరేజ్ రేట్ తగ్గుద్ది. సో మీకు ఇప్పుడు కొన్న నెక్స్ట్ 2 lakhs ఎక్స్చేంజ్ అంటే బయట 210 దాకా పోయింది రేటు ప్రీమియంతో. ఇప్పుడు మళ్ళీ 2 lakhs దాటితే డెఫినెట్గా నెక్స్ట్ 5 years లేకపోతే 8 years to 10 years పెట్టుకుంటే మళ్ళీ 2.5 లక్షలు రావచ్చా అంటే అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉందంటే ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి మీకు అంటే కన్జ్యూమర్లో కూడా ఎక్కువ పెరుగుతోంది. ఏది గోల్డ్ అంత రేటు పెరిగింది కాబట్టి గోల్డ్ ఆర్టికల్స్ కాకుండా సిల్వర్ ఆర్టికల్స్ అట్లా ఆ పర్సంటేజ్ కొంత పెరిగినా ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది విపరీతంగా పెరుగుతోంది. సో దానివల్ల ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్. ఇప్పుడున్న కంపెనీలకే ప్రొడక్షన్ లేదు, తక్కువ ఉంది. సో వచ్చే కొత్త కంపెనీలు కూడా నెక్స్ట్ 5 yearsలో వచ్చే కంపెనీలకు కూడా సిల్వర్ కావాలంటే డిమాండ్ ఉంది, రేట్ ప్రొడక్ట్ లేదు కదా. సో మైనింగ్ తక్కువ ఉంది. సో డెఫినెట్గా దానివల్ల ఎక్స్పెక్టేషన్ అంతవరకు పెరగచ్చు అనేది చెప్తున్నారు. 2.5 వరకు వెళ్ళొచ్చు. మీరు ఈ రెండే కాదు, కాపర్ కూడా ఉంది. ఎల్లో ఈజ్ చేసింగ్ ద వైట్, అంటే ఒక రకంగా డామినేట్ చేస్తుంది. వైట్ ఎల్లోని డామినేట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరే కాదు, నేను కూడా ఉన్నానని కాపర్ కూడా వస్తుంది. కాపర్లో కూడా 20 to 30% ఇన్వెస్ట్మెంట్ చేయండి లాంగ్ టర్మ్. కాపర్ యూసేజ్ కూడా ఇండస్ట్రియల్ పెరుగుతోంది. ఈ 3 మనకు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే మన పోర్ట్ఫోలియోలో క్యాపిటల్లో 10 to 20% వీటిల్లో పెడుతున్నారు. సో అది మనం కొంచెం ఎక్కువ పెట్టకుండా కొంత పర్సంటేజ్ స్టాగర్డ్ మేనర్లో పెడితే మంచిదండి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ సుదర్శనాచారి గారు సిద్దిపేట నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుదర్శనాచారి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్, ఇద్దరికి. ప్రభు సార్ నమస్కారం. నమస్తే. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ నేను 2 స్టాక్స్ అడుగుతాను సార్. చెప్పండి. ఒకటేమో తిలక్ నగర్ సార్. తిలక్ నగర్ ఇది ఆ మధ్య ఒక 3 నెలల క్రింద దీంట్లో బోనస్ ఇస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు సార్. మరి దాని గురించిన ప్రస్తావన ఏం రావట్లేదు. ఆ బోనస్ కు సంబంధించి ఏమీ కాలేదు కూడా సార్. నా దగ్గర 490 మీద ఉన్నాయి సార్ షేర్స్. ఒకటి. రెండవది GROWW గ్రో. ఓకే సార్, ఇది 1,16,000 కోట్ల మార్కెట్ క్యాప్ అయింది సార్. అవునండి. ఇది 100 రూపాయల మీద ఆయన అది పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు అసలు ఇది పెరుగుతుందో లేదో అనుకొని నేను అప్లై చేసుకోలేదు సార్. తర్వాత లిస్ట్ అయినాక కూడా కొనుక్కోలేకపోయాను సార్. కానీ మీరు చెప్తూ ఉంటారు సెకండరీ మార్కెట్ లో కొనుక్కోండి, మనకి ఇష్టం వచ్చిన షేర్లు కొనుక్కోవచ్చు అని మీరు ఎన్నోసార్లు చెప్పారు సార్. అది ఈ క్షణంలో గుర్తుకొస్తుంది, కొనుక్కుంటే ఎంత బాగుండేదని. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే. తిలక్ నగర్ అన్నారు. బోనస్ అంటే అది ఒకసారి ట్రాక్ రికార్డ్ చూడాలి సార్, లోపలికి వెళ్ళి చూసి చెప్పాలి. మీరు తర్వాత నాకు ఫోన్ చేయండి, 1/2 hour తర్వాత నేను డీప్గా స్టడీ చేసి మీకు చెప్తాను ఏంటనేది. ఇప్పుడైతే బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్గా మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు. 500 దగ్గర ఉంది, 490 చేంజ్ అన్నారు, ప్రాఫిట్లోనే ఉన్నారు. 550 వరకు ఛాన్సెస్ ఉన్నాయండి, అక్కడ వరకు రావచ్చు. ట్రెండ్ అప్పే ఉంది. ట్రెండ్ ఫ్లో ఉన్నప్పుడు, ఆ ఫ్లోలో మనం ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేస్తే బెస్ట్, బుక్ చేసుకోకుండా కొంచెం హోల్డ్ చేయండి. తర్వాత గ్రో అన్నారు. మీరు అన్నట్టు 1,00,000 కోట్లు దాటింది. సో డెఫినెట్గా ఇప్పుడు అంటే
ఒక రకంగా బ్రోకింగ్ కంపెనీలో 1,00,000 కోట్లు దాటిందంటే ఫ్యాంటాస్టిక్. నిజంగా ఒప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో 35 ఏళ్ళ కంపెనీలే దాదాపుగా 60,000 కోట్లు ఉన్నాయి. సో చాలా ఫాస్ట్గా వచ్చింది. అంటే ఈ ఫాస్ట్నెస్ అనేది నిలబడుతుందా అనేది, స్టేబుల్ అవుతుందా అనే చూడాలి. ఎందుకంటే మనం హరిబరిగా ఇది ఓ మంచి కంపెనీ 1,00,000 కోట్లు దాటంగానే మంచి కంపెనీ అనుకోవద్దు. మళ్ళీ ఒకసారి 100 కిందకు వచ్చేస్తే మళ్ళీ తగ్గిపోతా ఉంటే ఇబ్బంది పడతాం. ఇష్యూస్ అన్నీ చూసాం కదా ఈ మధ్య వచ్చినాయి అన్నీ. సో కొంచెం స్టడీగా దీన్ని స్టడీ చేయాలి. ఈ 1,00,000 కోట్లు ఉంది, దానికి చిన్నగా అది స్టేబుల్గా ఉందా లేదా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎలా ఉందా, ఇందాక కూడా చెప్పాను నేను, ఇయర్ ఆన్ ఇయర్ ఎట్లా ఉంది, కన్సిస్టెంట్గా మనం వాచ్ చేస్తూ ఉండాలి. సో స్టేబుల్ అయిందంటే ఫ్యాంటాస్టిక్ అండి. ఇండియన్ కంపెనీ బ్రోకింగ్ కంపెనీలో 1,00,000 కోట్లు అతి తక్కువ టైంలో పైకి వచ్చిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వాళ్ళకి. సో మేనేజ్మెంట్కి మంచి గ్రిప్ ఉందనుకోవచ్చు, మార్కెట్లో మంచి పేరు ఉందనుకోవచ్చు. సో కొంచెం ఎలా నిలబడుతుందా లేదా అంటే 120 వరకు వస్తుందా, 100 కట్ అవుతుందా అనేది ఇంపార్టెంట్. నేను అనుకోవటం 120 కిందకి రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవి వస్తాయి కాబట్టి యాంకర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. బట్ ఇది కనుక కన్సిస్టెంట్గా ఉందంటే మంచి కంపెనీ చేసుకోవచ్చు. మనం అప్పుడే దీన్ని చెప్పలేము. సో మన రిజల్ట్స్ అనేది వాచ్ చేయాలి కాబట్టి 5 years ట్రాక్ చేయాలి, అప్పుడు కానీ చెప్పలేము. సో టోటల్గా అకౌంట్స్ అయితే పెరుగుతున్నాయి. రెండోది ఏమన్నారండి? గ్రో కదా, గ్రో గురించి చెప్పాం కదా, తిలక్ నగర్ చెప్పాం. ఓకే, రైట్ సార్. మరి కాలర్ రమేష్ గారు గుంటూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రమేష్ గారు హలో సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ నాకు మ్యూచువల్ ఫండ్ గురించి అంతా తెలియదు. ఫోన్ పేలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను సార్, టిప్ గురించి. ఓకే, ఇప్పుడు గోల్డ్ మీకు అవసరార్థమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మనకు వాళ్ళ ఆప్షన్ ఉందని చెప్పి ఇదిగా కాకుండా మనకి ఎంత అవసరం ఉందో దాని ప్రకారంగా ఒక ప్లాన్ చేసుకొని ఇయర్ మంత్ ఎంత కావాలో, సంవత్సరానికి 5 ఏళ్ళ తర్వాత ఎంత కావాలి, 10 ఏళ్ళ తర్వాత ఎంత కావాలి అనేది అలా ప్లాన్ చేసుకొని చేయండి ఇన్వెస్ట్మెంట్ అట్లా. ఎందుకంటే సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్, దానికంటే ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయండి. గ్రోత్ ఎక్కువ డామినేట్ చేస్తుంది కాబట్టి అట్లా మీకు ఆ సజెషన్స్ తీసుకొని చేయండి ఏదన్నా ఉన్నప్పుడు గోల్డ్. కానీ ఎవరన్నా మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో లేదా నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, నేను చెప్తాను ఎట్లా దేంట్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టకూడదు, మనం అన్నింటిలో కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని పెట్టుకోవాలి. ఏదైనా ఒక ప్రోడక్ట్ తగ్గినా నెక్స్ట్ దాంట్లో మనకి ఇది సపోర్ట్ చేస్తాయి కాబట్టి డైవర్సిఫికేట్ చేసి పెట్టుకుంటే బెస్ట్. అవసరార్థం గోల్డ్లో పెట్టాలి, కానీ మిగతాది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మటుకు సిల్వర్లో పెట్టాలని నా ఉద్దేశం. రైట్ ప్రభు గారు. మరో కాలర్ శ్రీధర్ గారు ఏలూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? అరవిందో ఫార్మా కొద్దిగా పెరుగుతుంది సార్, అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఒకటి చెప్పండి సార్. తర్వాత టాటా మోటార్స్ లో ప్యాసింజర్ది అది నిన్న రిజల్ట్స్ బట్టి తగ్గింది ఏంటో దాన్ని ఎంతవరకు తగ్గుతుంది? నాకేమో అది 400 వరకు ఉన్నాయండి, 400 రేట్ లో ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? టాటా మోటార్స్. ఓకే, అరవిందో ఫార్మా మీకు 1248 ఉంది, ఇవాళ కూడా 1% ప్లస్లో ఉంది సార్. ఇది ట్రెండ్ అప్పే ఉంది, మీకు కొంచెం మనకు 1300 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఉంటే మనకు హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్షన్ కూడా 100% అన్నారు, అది కూడా కొంచెం తొందరలో యూఎస్ ట్రేడ్ డీల్ జరిగినప్పుడు దీని మీద కూడా ఫార్మా మీద కూడా కొంచెం ట్యాక్స్ తెలిసే అవకాశం ఉంటుంది. అది కూడా 10 to 15% అంటున్నారు. మరి ఇది ఫార్మా ఇండెక్స్ మీద ఎంత వేస్తారు? ఎందుకంటే మామూలుగా ఫార్మా ఇండెక్స్ ఎక్కువ మన ఇండియా మీద ఆధారపడ్డారు వాళ్ళు, ప్రిస్క్రిప్షన్ మందే కాబట్టి. సో అసలు తీసేస్తే మరీ మంచిది. సో 15 to 25% చేసినా మంచిదే. ఎంతవరకు చేస్తారు దీన్ని 100% అనేది ముఖ్యం. అక్కడ తెలిసినప్పుడు ఈ సెక్టర్ మొత్తం బాగా పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు మటుకు ఆ ట్రెండింగ్ అప్పే ఉందండి, ఇంకా కొంచెం ముందుకెళ్లే ఛాన్సులే కనపడుతున్నాయి. ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. రిజల్ట్స్ చూసినా కూడా 8,286 crores రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి, సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా. సో నెక్స్ట్ రిజల్ట్స్ కూడా Q2 కంటే Q3 కూడా బాగుండొచ్చు ఫార్మా అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా Q3 కూడా బాగుండొచ్చు అనేది. సో డెఫినెట్గా కంటిన్యూషన్ ఉండొచ్చు సార్ ఇది. కాకపోతే రీట్రేస్మెంట్ మధ్యలో ఉంటాయి కాబట్టి అది మనం చూసుకోవాలి, ఆ లెవెల్స్ వరకు చూసుకోండి. టాటా మోటార్స్ అన్నారు మీరు, కొంచెం ఇది రీసెంట్గా చూస్తే డివైడ్ అయినాయి, మెర్జ్ నుంచి ఇదైపోయింది కదా. సో డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిదే అండి. ఇంకొంచెం ట్రెండింగ్ కొంచెం పాజిటివ్ ఉంది, ఇంకొంచెం పెరిగే ఛాన్సులే ఉన్నాయండి. టాటా మోటార్స్ ఎప్పటి నుంచో అనుకున్నాం, అది దాని నుంచి ఇదైపోయినప్పుడు బాగా పెరుగుద్ది. 1000 అబవ్ ఉండాలి యాక్చువల్గా దాని టోటల్ వాల్యూ చూస్తే. సో అండర్ వాల్యూ అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోండి సార్, ఏం కాదు. రైట్, మరో కాలర్ రామకృష్ణ గారు గుంటూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అండి. నమస్తే అండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు?
ఆర్వీఎన్ఎల్ ఓకే సార్. రైల్ వికాస్ సార్ 323 ఉంది సార్, 1.2% డౌన్లో ఉంది ఇవాళ. మీకు రైల్వే స్టాక్స్ అన్నీ నేను లాంగ్ బ్యాక్ చెప్పాను లాస్ట్ 2 వీక్స్ బ్యాక్. వందే భారత్ దాదాపుగా 800 ట్రైన్స్ మొత్తం మార్చేస్తున్నారు. సో అప్పుడు ఈ రైల్వేకి రిలేటెడ్ స్టాక్స్ మొత్తం పెరుగుతాయి. టార్గెట్ ఏంటి 2030 వరకు, 30 లోపల అన్ని రీప్లేస్మెంట్ చేయాలి. సో ఇవన్నీ కూడా అప్పుడు బాగా మూవ్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 ఇయర్ నుంచి రైల్వే స్టాక్స్ అంతకుముందు పెరిగినాయి కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పటి నుంచి కొంచెం చిన్నగా వాళ్ళు చేసే ఇదిని బట్టి మార్జిన్స్ వస్తాయి కాబట్టి చిన్నగా పెరిగే ఛాన్సులు ఉంటాయి. 2030 కల్లా అన్నీ మారిపోవాలి. సో అది టార్గెట్. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ అయితే నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుని హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి వీటిల్లో రైల్వే స్టాక్స్లో. రైట్. మరో కాలరు శ్రీహరి గారు రాజమండ్రి నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీహరి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? పీసీ జ్యువెలర్స్ ఒకటిలో ఆర్ పవర్ అవుతాయండి. ఆర్ పవర్ ఇంకోటి ఫస్ట్ ఏంటి సార్? పీసీ జ్యువెలర్స్. పీసీజీఎల్ పీసీ జ్యువెలర్స్ ఆల్రెడీ ఉన్నాయి సార్ మీకు? ఉన్నాయండి. ఎంతలో ఉన్నాయి సార్? 14 రూపాయల్లో ఉంది, 14.61. పీసీజీఎస్ జనరల్గా చాలా ఇబ్బంది పడుతుంది. పోర్ట్ఫోలియో పిఎంఎస్ నుంచే బయటకు వచ్చింది లాంగ్ బ్యాక్, అసలు స్ట్రాంగ్గా లేదు. ఇది కొంచెం రీసెంట్గా 18 వరకు పోయి కింద ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. మళ్ళీ లో రేంజ్ చూస్తే ఆ రేంజ్ వరకు దాదాపుగా ఆ రేంజ్ వరకు వస్తుంది. మళ్ళీ ఏదైనా తీసుకుంటే మళ్ళీ 14 వరకు అంతవరకు రావచ్చు, కానీ పెద్ద ఇది కాదు. ఏదైనా మీకు దగ్గరికి వచ్చినా 14 వచ్చినా ఎగ్జిట్ అయిపోండి దయచేసి, ఎందుకంటే స్ట్రాంగ్ అంత ఫండమెంటల్గా ఏం లేదు. ఆర్ పవర్ అన్నారు, ఆర్ పవర్ 40 రూపీస్ ఉంది, 1% డౌన్లో ఉంది. ఇది కూడా కొంచెం పైనుంచి డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. డబుల్ టాప్ 71 11th జూలై 71, తర్వాత 70 ఫస్ట్ జూలై, జూన్ జూలై అప్పుడు ఆ మంత్లో రెండిట్లో అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. డౌన్ సైడ్ కంటిన్యూస్గా అవుతూనే ఉంది. మీకు 39 క్రాస్ అయిందా, కట్ అయిందా, ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం వీకే ఉందండి ఇది. రైట్ ప్రభు గారు, చివరిగా బిజినెస్ ప్రైమ్ టైంలో మదుపుదారులకు మీరు ఫైనాన్షియల్గా వాళ్ళు బలోపేతం అవడానికి ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే ఇప్పుడు రీట్రేస్మెంట్ అయిందంటే భయపడాల్సిన పని లేదు. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. వీక్లీ ఎక్స్పైరీతో వోల్టాలిటీ రావచ్చు, ప్లస్ ట్రేడ్ డీల్స్ కూడా 4 ఉన్నాయి. సో దానివల్ల కొంచెం ఏమంటే మూమెంటం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. మనకి నచ్చిన స్క్రిప్ట్స్ కనుక ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు టక్కుని పట్టుకోండి, అంతే సింపుల్. మామూలుగా బ్యాంక్లో పెట్టుకుంటే 6% కూడా రాదు. సో ఇక్కడ మనకి 20 to 30% మినిమం రావాలి. ఎందుకంటే మనం చేసే డిసిషన్ బట్టి మీకు వచ్చే సలహాలు సూచనలు ఎలా పాటిస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా, మీరు కరెక్ట్ అనలిస్ట్ని పట్టుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే హ్యాపీగా తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే బ్యాంక్ అంటే ఎక్కువ రావాలి, 20 to 30% అవి వచ్చి తీరుతాయి. కాబట్టి మన డిసిషన్ బట్టి ఉంటుంది. కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు. ఒకవేళ మంచి కంపెనీ రీట్రేస్మెంట్ అయినప్పుడు మనకు ఏదైనా డబ్బులు ఉంటే మళ్ళీ ఎంటర్ కావచ్చు, మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు. లేదా మన క్యాపిటల్ లేదు అనుకున్నప్పుడు హోల్డ్ చేసుకుంటే మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ స్క్రిప్ట్ 1.5 year ఉంది, ఇది మూమెంట్ లేదు అని చెప్పి దీని నుంచి ఇంకోటి బాగా మూమెంట్ ఉంది దాంట్లోకి వెళ్తే ఇది పెరుగుతుంది, అది తగ్గుతుంది. దయచేసి ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అయినప్పుడు బయటికి రండి, తర్వాత దానికి వెళ్ళండి. అది కరెక్ట్ ఇది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మాలంపాటి స్టాక్ మార్కెట్ నిపుణులు స్పందించి మా యొక్క కాలర్స్ యొక్క సందేహాలు నివృత్తి చేశారు. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9 News.